ఈరోజు మనం పిల్లల కోసం చాలా టేస్టీగా ఉండే ఒక స్వీట్ చేయబోతున్నాము. కొంచెం బ్రెడ్, మిల్క్ అలాగే బూస్ట్ ఉండే చాలా టేస్టీగా ఉండే, చాలా సాఫ్ట్గా, కొంచెం జ్యూసీగా ఉండే స్వీట్ రెడీ చేసుకోవచ్చు. నమస్కారం, నేను దివ్య. వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. కొన్ని బ్రెడ్ పీసెస్ తీసుకొని ఇలాగా సైడ్స్ కట్ చేసుకొని తీసుకోవాలి. కొంచెం ఎక్కువగానే కట్ చేస్తున్నాను. ఇలా కొంచెం పెద్ద పీసెస్ కావాలి. 4 సైడ్స్ ఇలా కట్ చేస్తున్నాను. మధ్యలో పీస్ పక్కన పెట్టేసి ఈ సైడ్ పీసెస్ని మళ్ళీ కట్ చేసుకోవాలి. చిన్న చిన్న స్క్వేర్ పీసెస్ లాగా కట్ చేసుకొని తీసుకోవాలి. మరీ చిన్నది చేయొద్దు, మరీ పెద్దది కాకుండా ఉండే చాలు. ఈ పీసెస్ని ఒక ఫ్రై పాన్ తీసుకొని దాంట్లోకి వేసుకోవాలి. ఈ పొడి లేకుండా ముక్కల వరకు వేస్తే చాలు. ఇది అలాగే స్టవ్ మీద పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే కొంచెం క్రిస్పీగా అవుతుంది. ఎక్కువ కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే కడాయిలోకి ఒక పావు కప్పు దాకా షుగర్ని వేసుకొని మెల్ట్ చేసుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్ షుగర్ చాలు. దాన్ని క్యారామెల్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టిన ఈ బ్రెడ్ పీసెస్ని దాంట్లోకి వేసుకోవాలి. ఈ క్యారామెల్ అన్ని చోట పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఎక్కువ టైం స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం లేదు. ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే ఉంచుకోకుండా కొంచెం మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. మరి వేడి తగ్గే ముందు ఒకసారి కదిలిస్తూ ఉండాలి, లేకపోతే అన్నీ అదుకొని పోయిద్ది. అది పక్కన పెట్టిన తర్వాత ఒక పెద్ద కడాయి తీసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని దానిలో ఒక 3 టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. అది కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. అది కొంచెం డ్రై అయిన తర్వాత దానిలోకి కొంచెం పాలు పోసుకొని లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేయకపోతే కార్న్ఫ్లోర్ ముక్కలుగా ఉండిపోయిద్ది. ఇలా సైడ్స్లోకి తీసుకొచ్చి ఇలాగ మిక్స్ చేసేస్తూ ఉండి మిక్స్ అవుతూ ఉండదు. మొత్తం 1 లీటర్ పాలు తీసుకుంటున్నాను. విస్క్ ఏదైనా తీసుకొని మిక్స్ చేసుకోవచ్చు. కొంచెం మంచిగా మిక్స్ చేసేస్తే చాలు. లంప్స్ లేకుండా రెడీ అవుతుంది. అప్పుడు మొత్తం పాలు పోసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. నేను మొత్తం 1 లీటర్ దాకా మిల్క్ వేసాను. దాంట్లోకి కొంచెం ఎసెన్స్ ఏదైనా వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. మనం బూస్ట్ చేయడం వల్ల టేస్ట్ బాగా వస్తాయి. నేను కొంచెం బటర్ స్కాచ్ ఎసెన్స్ 1.5 టీ స్పూన్ దాకా వేస్తున్నాను. అది కూడా మిక్స్ చేసుకోవాలి. అలాగే కొంచెం షుగర్ కూడా వేసుకోవాలి. ఈ మిల్క్కి సరిపడే అంత షుగర్ వేస్తున్నాను. ఒక 1/2 కప్పు షుగర్ చాలు. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ దాకా బూస్ట్ కూడా వేస్తున్నాను. ఇది కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత బాయిల్ అయినప్పుడు ఆపేయాలి స్టవ్ని. ఇప్పుడు ఇది కొంచెం థిక్గానే అనిపిస్తుంది. మరి ఓవర్గా థిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టిన బ్రెడ్ పీసెస్ ఉంది కదా మధ్యలో పోర్షన్ వరకు, అది ఒక ట్రేలో ఒక లేయర్గా పెట్టేస్తున్నాను. మనం ట్రే లేకపోతే ప్లేట్ అయినా వాడుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. ఇప్పుడు మనం బాయిల్ చేసిన పాలని హాఫ్ వరకు దీనిలోకి పోసేస్తున్నాను. తర్వాత మనం క్యారామెలైజ్ చేసి పెట్టిన బ్రెడ్ పీసెస్ మంచి క్రిస్పీగా ఉంది, అది కూడా కొంచెం పెట్టేస్తున్నాను. అక్కడ ఇక్కడ చాలు. మనం ఒక్కొక్క పీస్ తీసుకునేటప్పుడు అక్కడక్కడ కొరుకుతూ ఉంటే చాలా టేస్ట్ బాగుంటుంది. అది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇలాగ పెట్టేసిన తర్వాత ఇంకొక లేయర్ కూడా పెట్టేస్తున్నాను బ్రెడ్ పీసెస్. ఒక లేయర్ కూడా మొత్తం పెట్టేశాను. దీని మీదకి మిగిలే పాలు బూస్ట్ మిశ్రమాన్ని మొత్తం పోసేస్తున్నాను. ఈవెన్గా అన్ని చోట్ల స్ప్రెడ్ చేసిన తర్వాత మిగిలే క్యారామెలైజ్డ్ బ్రెడ్ పీసెస్ని కూడా పైన అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది చూడడానికి అందంగా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. చాలా టేస్టీగా ఉండే ఒక స్వీట్ ఇది.
చాలా సింపుల్గానే చేసుకోవచ్చు కదా. అందరూ ఒక్కసారి ట్రై చేసి చూడండి, అందరికీ బాగా నచ్చుతుంది. అందరు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆరెంజ్ కంటిన్యూస్. బై బాయ్.